అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం నుంచి వరుసగా నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా. మనసు పెట్టి వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే తప్పకుండా మీరు కూడా బైబిల్ చూసి ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. రాజా, చిత్తగించుము, మహోన్నతుడకు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరునకు ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు దానియేలు ప్రవక్త రాజైన బెల్షస్సరుతో చెప్తున్నాడు. దానియేలు అంటున్నాడు, నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకు, నీకంటే ముందు పరిపాలించిన రాజైన నెబుకద్నెజరుకు మహర్దశను ఇచ్చింది దేవుడే. మహర్దశ అని ఎందుకు అంటున్నాడు తెలుసా దానియేలు? ఆ తర్వాత వచనం మనం చూస్తే అర్థమవుతుందండి. దేవుడు ఏమేమి ఇచ్చాడట? మహర్దశనిచ్చాడట. రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యగు నెబుకద్నెజరునకు ఇచ్చాను. ఈ సందర్భంగా మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఏదైనా దేవుడు ఇవ్వాలి తప్ప మనం కోరుకుంటే అవదండి కదా. అందరూ ఆశపడతారు మహర్దశ కావాలని, ఘనత కావాలని, ఒక వెలుగు వెలగాలని కదా, సక్సెస్ఫుల్ లైఫ్ కావాలని కోరుకోని వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి? నేను ఓడిపోవాలి, నా పరువు పోవాలి, నాకు ఆరోగ్యం ఉండకూడదని ఎవరైనా కోరుకుంటారా? కదా. అందరూ ఆశపడతారు, కానీ దేవుడు ఎవరికి ఇస్తాడో వాళ్ళు మాత్రమే దాన్ని పొందుకుంటారు. ఏంటి అంటే ప్రతీదీ, అది ఆరోగ్యం కావచ్చు, మనశ్శాంతి కావచ్చు, కాపుదల సంరక్షణ కావచ్చు, సక్సెస్ఫుల్ లైఫ్ కావచ్చు, నిత్య నరకాగ్ని నుంచి రక్షించబడి శాశ్వత కాలం దేవునితో ఉండే భాగ్యం కావచ్చు. ఒకటేంటి చెప్పండి? సకల ఆశీర్వాదములు దేవుని గుప్పెట్లో ఉన్నాయి. ఆయన ఎవరికి ఇస్తాడో వాళ్ళే దాన్ని పొందుకుంటారు. ఒకప్పుడు నెబుకద్నెజరు రాజు కూడా మహర్దశను చూశాడట, మంచి రోజులు చూశాడట. అన్ని వైపులా అతనికి కాలం కలిసి వచ్చింది. ఆ టైంలో, ఏ టైంలో? దేవుడు అతనికి మహర్దశ ఇచ్చిన కాలంలో అతను ఏదనుకుంటే అది చేయగలిగాడు. మట్టి పట్టుకున్న బంగారం అయిపోయింది. ఏ రాజ్యం మీదకి దండెత్తినా గెలుస్తూ వచ్చాడు. ప్రపంచ జనులంతా గజగజ వనకడం ప్రారంభించి ఈ నెబుకద్నెజరు రాజుకి భయపడటం ప్రారంభించారు. ఏంటో నెబుకద్నెజరు రాజుకి అన్నీ అనుకూలిస్తున్నాయి, అతను ఏం చేయాలన్నా చేయగలుగుతున్నాడు, ఎందుకు వచ్చిందిరే వాడితో మనకు గొడవ అని అందరూ సరెండర్ అవటం ప్రారంభించారు. ఎందుకు అలా అయిందో తెలుసా అండి? ఆ విజయాలకు, అలా గాలి అనుకూలంగా వీయడానికి, కాలం కలిసి రావడానికి, ఏది అనుకుంటే అది చేయగలగడానికి కారణం దేవుడే అలాంటి లైఫ్ స్టైల్ని, అలాంటి లైఫ్ని ఇచ్చాడట. దేవుడిచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇవ్వకపోతే ఒక వ్యక్తి తన తెలివితేటలతో కష్టపడి తలకిందులుగా తపస్సు చేసి పిచ్చి పిచ్చి ప్లాన్స్ అన్నీ వేసుకొని కూడా కష్టం ఉంటుంది, తెలివి ఉంటుంది, ప్రయత్నాలు ఉంటాయి, ఆఖరణ మళ్ళీ సున్నా మిగులుద్ది. అర్థమవుతుందా? ఏమీ సాధించలేరు. కొన్నిసార్లు ఏదో సాధించేస్తున్నాం అని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత చూస్తే ఏమీ లేదు అక్కడ. ఏదో పొడి చేస్తున్నాం అనుకున్నాం, కానీ మనం పీకిందేమీ లేదు, సాధించిందేమీ లేదు జీవితంలో. మందు ముందు గొప్పలు చెప్పుకోవడం తప్ప, మందు ముందు ఫోజులు కొట్టడం తప్ప, అబద్ధాలు ఆడి లేనిపోని హెచ్చులు చెప్పుకొని, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు డబ్బాలు కొట్టుకొని ఈ సమాజంలో చాలామంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అబద్ధాలనే పునాదుల మీద వాళ్ళ జీవితాలను కట్టుకుంటున్నారు. అప్పులు చేసి ఫంక్షన్లు చేయటం, అప్పులు చేసి ఏమంటే ఖరీదైన వస్తువులు కొనటం, కార్లు కొనటం. వెనక్కి తిరిగి చూస్తే జీవితం నిండా అప్పులు, అధిక వడ్డీలు, మనశ్శాంతి ఉండదు. ఆ ఈఎంఐలు కట్టలేక అప్పుల ఊబిలో కూలికిపోతూ, ఎందుకు అన్ని అప్పులు, ఎందుకు ఇంత భారం ఎదేసుకున్నారంటే మంది ముందు గొప్పలు పోవడానికి, వాళ్ళు గొప్ప వ్యక్తులని అందరిని నమ్మించడానికి, జీవితంలో వాళ్ళు ఏదో సాధించేశారనే భావన అందరికీ కలిగితే అందరూ వీళ్ళకి భయపడతారు, అందరూ వీళ్ళకి మర్యాద ఇస్తారు. ఇతరుల మర్యాద కొరకు, ఇతరుల గౌరవం కొరకు, ఇతరుల ముందు గొప్పవారు అని అనిపించుకోవడానికి వీళ్ళు అప్పుల ఊబిలో దిగిపోతున్నారు. ఎవరో ఒకరిద్దరు కాదండి, ప్రపంచంలోని అధిక మంది మనుషులు దేవుని మెప్పించడానికి బతకట్లా, దేవుని చేరుకోవడానికి ప్రయాసపడట్లా, ఎవరినో సంతోషపెట్టడానికి, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి మనుషులను ఏదో ఒకరోజు మనుషుల ఎదుట వీళ్ళు నిర్మించుకున్న ఈ అబద్ధాల మోసాల పునాదులపైన నిర్మించుకున్న
ఘనత, లేదా కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, పేక మేడల్లా కుప్పకూలిపోతాయి. పరువు పోతుంది, అవమానం మిగులుతుంది. ఇదంతా జరిగే లోపు ముందు మానసిక వేదన, రాత్రులు నిద్రపట్టదు, తినబుద్ధి కాదు. ఈ మనస్సులో ఉన్న బాధను బట్టి, ఆ అప్పుల భారాన్ని బట్టి, ఏమండి, ఆ ఒత్తిడిని బట్టి భార్యాభర్తలు ఎంతోమంది తణుకు దాస్తుంటారు, పిల్లల మీద అరుస్తుంటారు. అయిన దానికి కాని దానికి రోడ్డు మీద ఎవరెవరితోనో గొడవలు పడుతుంటారు. ఇంట్లో గొడవ, పనిచేసే చోట గొడవ, ఊరి నిండా గొడవలు. ఏంటి ఇన్ని సమస్యలకు, ఇన్ని వేదనలకు కారణం ఏంటంటే ఎచ్చులకు పోయి, డంబాలకు పోయి, మనుషుల ఎదుట వారేదో సాధించారని ప్రూవ్ చేసుకోవడానికి, గొప్పవాళ్ళం అనిపించుకోవడానికి, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మనుషుల ఎదుట చూపించటానికి అనవసరంగా అప్పులు చేసి ఆ అప్పుల ఊబిలో కూరుకుపోతుంటారు. కానీ దేవుడిచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? మళ్ళీ చదువుతున్నాను, దానియేలు అందుకే అంటున్నాడు, రాజైన నెబుకద్నెజరు ఘనత అది ఫాల్స్ ప్రెస్టేజ్ కాదండి, ఫేక్ ప్రెస్టేజ్ కాదు, లేని గొప్పలు చెప్పుకోవటం కాదు. నిజంగానే అతను గొప్పవాడయ్యాడు, నిజంగానే అతనికి ఘనత దేవుడిచ్చాడు, అతనికి గెలుపు దేవుడిచ్చాడు, సకల ఆశీర్వాదాలు నెబుకద్నెజరు సొంతం చేసుకున్నాడు. అది అబద్ధం కాదు. చూడండి దానియేలు ఏమంటున్నాడు, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇస్తేనే ఏదైనా మనకి దక్కుతుంది. దేవుడు ఇవ్వనప్పుడు మనం అడ్డదారిలో, దొడ్డిదారిలో, లేదా ఏ దారిలో పరిగెత్తినా, ఎంత పరిగెత్తినా, ఎంత కష్టపడ్డా అవమానమే మిగులుతుంది, అలసిపోతాం. ఏమంటే జీవితంలో ఏం సాధించానని ఒక మానసిక వేదన, దుఃఖం మనల్ని ఆవరిస్తాయి. దేవుని పాదాలు పట్టుకోండి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి, దేవునికి భయపడండి, దేవుని సంతోష పెట్టడానికి బ్రతకండి, మనుషులను సంతోష పెట్టడానికి కాదు, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఎవరినో మీ దగ్గరికి తెప్పించుకోవడానికి, మీ కాళ్ళ దగ్గర తెప్పించుకోవడానికి, ఇంకెవరి ఘనతనో ఆశించి మీరు మీ శక్తికి మించిన పనికిమాలిన పనులు చేయకండి. తర్వాత మీరు బాధపడతారు, దుఃఖపడతారు. కొందరు అంటుంటారు, అన్న దేవుడు ఒకవేళ ఇవ్వకపోతే మరి ఇలాగే బ్రతకమంటారా అంటే, అలాగే బ్రతకండి. దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పిలిచాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే కొనసాగండి, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఈరోజు, రేపు, ఎల్లుండి ఆశీర్వదించకపోతే, ఆయన టైం వచ్చేంత వరకు, ఆయన మిమ్మల్ని హెచ్చించేంత వరకు ఆయన కాడి కింద మీరు దీన మనస్కులై అణిగి ఉండమని దేవుని వాక్యం అంటుంది. దేవుని సమయం రానివ్వండి, అందరికీ టైం వస్తుంది, దేవుడు అందరినీ దర్శిస్తాడు. ఎవరినో చూసి మనం పోటీ పడిపోయి, ఏమండి మేమేం తక్కువ కాదు, వాళ్ళే ఎక్కువ కాదు, మాకంటే తెలివి తక్కువ ఉన్నవాళ్ళు, మాకంటే తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళే ఇంత సాధించగలిగితే మేమేంటో చూపిస్తామని చెప్పి అనవసరమైన గర్వానికి పోయి, అహంకారానికి లోనై, శక్తికి మించిన ఖర్చులు పెట్టుకొని, శక్తికి మించిన ప్రయత్నాలు చేసి, అనవసరంగా లేని ఒత్తిడికి గురై, మానసిక వేదనకు గురై, తర్వాత దేవుని దూషిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మీకంటే ముందుగా ఎవరైనా ఫ్లరిష్ అయితే, ఎవరైనా డెవలప్ అయితే, ఎవరైనా ప్రాస్పర్ అయితే అది చూసి మీరు బాధపడద్దు, దుఃఖపడద్దు. ఏమండి నా టైం ఇంకా రాలేదంటని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. సరే, ఈరోజు దేవుడు ఎవరినో దర్శించాడు, దీవించాడు, రేపు నా టైం వస్తుంది అని ఆ టైం వచ్చేంత వరకు ఎదురు చూడండి. ఆలస్యమైనా పర్వాలేదు. ఆలస్యం అయిపోతుందని మీరు అడ్డదారిలో, దొడ్డిదారిలో తప్పని తెలుసు కూడా, ఇది కరెక్ట్ కాదని మీ మనసాక్షి గద్దిస్తున్నా కూడా పరిగెడితే గనక, చాలామంది పెళ్ళి ఆలస్యం అవుతుందని చెప్పి ఏదో ఒక సంబంధం, ఒక తొక్కలో సంబంధాన్ని సెటిల్ చేసుకుంటారు. అందరు అడుగుతున్నారండి, ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు మీ అమ్మాయికి, మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారని ఒత్తిడేస్తున్నారు బంధువులు, పక్కింటోళ్ళు. అడిగేవాళ్ళు అడుగుతారండి, రేపు పెళ్లి చేసినాక మీ అమ్మాయికో అబ్బాయికో మ్యారీడ్ లైఫ్లో ఏదైనా సమస్యలు వస్తే, ప్రాబ్లమ్స్ వస్తే పక్కింటోళ్ళు, బంధువులు, స్నేహితులు వచ్చి సాల్వ్ చేయరు కదండి. మళ్ళీ మీరే కదా ఆ సమస్యలన్నీ మీ మీద వేసుకొని వాటి నుంచి బయటపడడానికి కష్టపడాలి. కాబట్టి పక్కింటోళ్ళు, బంధువులు, స్నేహితులు, ఏమంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఎంత ఒత్తిడి వేసినా వాళ్ళకి పోయేదే ఉండదు. మీకు అన్ని విధాలుగా ఇది దేవుని చిత్తం, ఈ సంబంధం
అని మీరు సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే మీ అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్లి చేయండి. లేదు ఆలస్యం అయిందనుకోండి, మీరు సాటిస్ఫై అవ్వకపోతే ఇది దేవుని చిత్తం కాదు, ఈ సంబంధం మన కుటుంబానికి తగినది కాదు, మా అమ్మాయికి తగినది కాదు, మా అబ్బాయికి ఈ అమ్మాయి కరెక్ట్ కాదని మీకు అనిపించినప్పుడు మొండిగా ఆలస్యం అయిపోతుందని చెప్పి అందరూ ఏమనుకుంటారో ఇంకా లేట్ అయితే లోకు చేస్తారేమో అని చెప్పి అందరినీ సంతోషపెట్టడానికి గనక ఒక పెళ్లి మీరు కుదుర్చుకున్నారంటే, నిన్నటిదాకా పెళ్లి కాలేదని ఎంత బాధపడ్డారో ఆ తర్వాత దానికి 100 రెట్లు ఎక్కువ బాధపడతారు పెళ్ళి అయిన తర్వాత. పెళ్లి చేయటం చాలా తేలికండి, అయిపోద్ది. తర్వాత కలిసి ఉండాలిగా సంతోషంగా. ఆ మ్యారీడ్ లైఫ్ని బట్టి భార్యాభర్తలు, అలాగే వాళ్ళిద్దరిని బట్టి రెండు వైపుల కుటుంబాలు సంతోషంగా ఆ మ్యారీడ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి కదా. నాడు ఎన్నో కుటుంబాలలో, దాంపత్య జీవితాలలో సఖ్యత లేదు, ఏక మనస్సు లేదు, సరైన అండర్స్టాండింగ్ లేదు. డే 1 నుంచి మనస్పర్ధలు, ఘర్షణలు, ఒకరినొకరు తిట్టుకోవటం, కొట్టుకోవటం. ఎంత వేగంగా పెళ్ళిళ్ళు అవుతున్నాయో అంతకంటే వేగంగా డైవర్స్లు కూడా అయిపోతున్నాయి మళ్ళీ. కాబట్టి పెళ్ళి కావట్లేదు అని బాధపడే వాళ్ళు ఆలస్యం అయిపోతుంది కదా అని చెప్పి ఏదో ఒకటి గనక చేసేసుకుంటే ఆ తర్వాత అంతకంటే వేగంగా మీరు విడిపోతారు. విడిపోకపోతే రోజు చస్తూ బతుకుతారు. ఎందుకు పెళ్లి చేశామా, ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని పడే బాధ ఉంటుంది చూసారా, అది ఇంకా ఎక్కువ బాధ అండి. పెళ్ళి కాలేదనే బాధ కంటే రాంగ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కలిగే బాధ అది వర్ణనాతీతం. ఇక విడిపోలేక, కలిసి ఉండలేక, ఇక తర్వాత 100 సంవత్సరాలు మీరు నరకం అనుభవిస్తారు ఇంకా. సో అలా బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది నేను చూస్తున్నాను కనుక చెప్తున్నా, రైట్ మ్యారేజ్ ప్రపోజల్ వస్తేనే కమిట్ అవ్వండి, ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో అంటున్నారు, వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి, వయసు అయిపోతుంది, టైం అయిపోతుంది, ఇంక చేయరా అని చెప్పి ఒత్తిడేస్తారు. ఒత్తిడేసేవాడు ₹1 ఖర్చు పెట్టడు కదా. వాడికి పని పాట లేక బాధ్యత లేని వాళ్ళు 100 మాటలు అంటారు. ఏదైనా దేవుని సమయం రావాలి, దేవుడే హెచ్చించాలి, దేవుడే ఆశీర్వదించాలి. తొందరపడి శక్తికి మించి ఏది మీకు అనుకూలంగా లేనప్పుడు, ఏమండి, ఏది కూడా మీ చేతిలో లేనప్పుడు ఏదో ఒకటి చేసేద్దాం, అందరి ముందు పరువు పోతుంది, లోకు అయిపోతున్నాం అని అందరి కోసం గనక మనుషుల కొరకు మీరు ఏదైనా కమిట్ అయ్యారా, మీరు నాశనం అయిపోతారు. దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఇక్కడ నెబుకద్నెజరుకి మహర్దశను దేవుడిచ్చాడట. దానియేలు అంటున్నాడు చూడండి 19వ వచనంలో, దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరునో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచునుండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను ఏం చేయాలనుకుంటే అది చేశాడట, చేయగలిగాడట. చంపాలనుకున్న వాళ్ళని చంపగలిగాడు, ఎవరు ఆపలేకపోయారు. ఏ రాజ్యం మీద దండెత్తినా గెలిచాడు, ఎవరిని కాపాడాలనుకుంటే కాపాడగలిగాడు. సో ఎందుకు ఇట్లా అన్నీ కలిసి వచ్చాయంటే దేవుడు అతనికి అట్టి మహర్దశను ఇచ్చినందున సాధ్యమైంది. దేవుడిచ్చాడు, దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే మనం తీసుకుందాం అనుకుంటే ఆ మహర్దశ రాదు, ఎప్పటికి రాదు. చదువుకునే పిల్లలకి చదువులో సక్సెస్ కానివ్వండి, జాబ్ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగం కానివ్వండి, పెళ్లి కావాల్సిన పిల్లలకి మంచి సంబంధాలు వచ్చి లైఫ్లో సెటిల్ అవ్వటం కానివ్వండి, పిల్లలు కావాల్సిన వాళ్ళకి పిల్లలు, ఒకటేంటంటే ఏదైనా సరే దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే మనం దేవునికి మొరపెట్టాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని గట్టిగా పట్టుకోవాలి, మనుషులను కాదు. మనుషుల దగ్గర సలహాలు తీసుకొని చాలామంది అంటుంటారు ఏమనంటే, దేవుడు చెప్పినట్టు చేస్తే మీ అమ్మాయికి పెళ్ళి అవ్వదు, మీ అబ్బాయికి పెళ్ళి అవ్వదు, ఉద్యోగం రాదు, ఇక ఎప్పటికీ మీరు ఇల్లు కట్టుకోలేరు. అన్నీ దేవుడు చెప్పినట్టు చేయాలంటే మనకెక్కడ కుదురుద్దండి. మనం కుదిరిని చేస్తాం, కుదరనివి ఇక మనం కూడా లోకస్తులాగా కొన్ని చేస్తూ పోవాలి. దేవుడు కూడా చూసి చూడనట్టు వదిలేస్తాడని చెడగొట్టే స్నేహితులు ఉంటారండి. చాలాసార్లు ఇలా చెడగొట్టే వాళ్ళు ఇంకెవరో విశ్వాసులు అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. సాతాను వారిని ప్రేరేపించి మనల్ని నాశనం చేయడానికి, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళమని ధైర్యపరుస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, ఈ వ్యక్తులు రేపు మీ కష్టకాలంలో మిమ్మల్ని కాపాడలేరు. రాంగ్ అడ్వైజ్ ఇస్తుంటారు చాలామంది, వాక్యానికి వ్యతిరేకంగా ఏం కాదు వెళ్ళిపోండి అని. మీరు గనక వెళ్ళిపోతే దేవుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు. మిమ్మల్ని చాలామంది ఇరికిచ్చేస్తారు, రాంగ్ రూట్లో నడిపిస్తారు. వెళ్ళండి, ఏం కాదు దేవుడని మనం
వాక్యమైన కూర్చుంటే పనులు అవ్వమని చెప్పి ఎవరైనా మాట్లాడితే అలాంటి వాళ్ళని దూరం పెట్టండి మీ లైఫ్లో. దేవుడే మీకు ఫస్ట్ అవ్వాలి, వాక్యమే మీకు ముఖ్యం అవ్వాలి. సరే, దేవుడు అట్లాంటి మహర్దశను నెబుకద్నెజరు రాజుకు ఇచ్చాడట. కాబట్టి ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచు నుండిరి. ఈ విషయం రాజైన నెబుకద్నెజరుకు కూడా తెలుసు. తనకు తెలుసు తనకంత సీన్ లేదని, తనకంత స్టామినా లేదని, అంత సామర్థ్యం లేదని అతనికి తెలుసు. నాకంత వర్త్ లేకపోయినా, స్టామినా లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా ఇన్ని అచీవ్మెంట్స్ ఎలా నేను అచీవ్ చేయగలిగా, ఎలా సాధించగలిగా, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది నా తెలివి కాదు, నా బలం కాదు, నా శౌర్యం కాదు, ఇంకేది కాదు. మహోన్నతుడకు దేవుడు అల్పుడనైన నన్ను బలపరిచి, నన్ను లిఫ్ట్ చేసి పైకి లేవనెత్తి ఈరోజు బలమైన స్థితిలో ఉంచాడు. దేవుడే నన్ను అలా ఉంచాడు అని అతను కూడా గుర్తుపట్టాడు. కానీ అప్పుడప్పుడు ఎంతటి గొప్ప వ్యక్తికైనా తనలో పురుగు తిరుగుద్ది, బుద్ధి గడ్డి తింటుంది. సాతాను నెత్తి మీద కూర్చున్నప్పుడు కాళ్ళు నెత్తికెక్కి వాళ్ళు బలిసి వాస్తవాలు మర్చిపోయి, వారి గతాన్ని మర్చిపోయి, ఒకప్పుడు ఎంత దీనస్థితిలో ఉండేవాళ్ళు ఆ దీనస్థితి నుంచి దేవుడు దయదలిచి ఎలా లిఫ్ట్ చేశాడనేది మర్చిపోయి దేవుని మర్చిపోతారు, వారి దీనస్థితిని మర్చిపోతారు. దీవించబడి బలమైన స్థితిలో కంఫర్టబుల్గా ఉంటారు చూసారండి, అన్ని అనుకూలంగా ఉండి ఒక మహర్దశ కలిగి ఉంటారు చూసారా, అప్పుడు గతాన్ని మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, దీనదశలో వారికి సహాయపడ్డ వ్యక్తులను మర్చిపోయి, పెద్ద చిన్న మర్యాద ఉండదు, భక్తి ఉండదు, వాక్యం ఉండదు, బైబిల్ ఉండదు, ప్రార్థన ఉండదు, సంఘ ఆరాధన ఉండదు, దేవుని సేవలో సహకారం ఉండదు. వాళ్ళు పుట్టటమే అలా పుట్టినట్టుగా గర్విష్ఠులై ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఏమీ లేని స్థితి నుంచి అన్నీ కలిగిన వారిగా మార్చబడ్డారు కదా దేవుని వలన. ఇప్పుడు అక్కడి నుండి అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు, అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు, అన్నీ ఉన్నాయి కానీ మమ్మల్ని ప్రేమగా పలకరించే దిక్కు లేదు. ఎలా ఉన్నారని ప్రేమగా పలకరించే వాళ్ళు కూడా లేకపోవటం కంటే శాపగ్రస్తమైన బ్రతికి ఇంకేమైనా ఉందో చెప్పండి. చాలామంది వారి కన్న బిడ్డల ప్రేమ కూడా నోచుకోరు. తోడబుట్టినోళ్ళతో మాటలు ఉండవు, తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య సరైన ప్రేమ అనుబంధాలు ఉండవు. ఏ వైపున ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు, బంధాలు ఉండవు. రీజన్ ఏంటంటే అవి కూడా మళ్ళీ దేవుడు ఇవ్వాలి. సరే, తోడబుట్టినంత మాత్రాన అందరికీ ప్రేమలు ఉండాల్సిన అవసరం లేదు, ఉండి తీరాలని నేను అనట్లేదు. తోడబుట్టిన వాళ్ళు ప్రేమగా లేకపోతే కనీసం పరాయి వాళ్ళు తోడబుట్టిన వాళ్ళలాగా ఉండాలి కదా. ఏ వైపున ఆదరణ లేక, ఏ వైపున ఎవరూ లేక మేమేం సాధించాం, మేము ఒంటరి వాళ్ళం, మేము అనాథలం, మేము దిక్కులేని వాళ్ళం అనే ఒక మానసిక వేదనకు గురయ్యే పరిస్థితికి చేరుకుంటారు ఆఖరికి. దానియేలు చెప్తున్నాడు, ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ తండ్రిని దేవుడు దీవించాడు, దేవుడే మహర్దశనిచ్చాడు, రాజ్యాన్ని ఘనతనిచ్చాడు, అన్ని వైపులా సక్సెస్ ఇచ్చాడు, ప్రజలందరూ అతనికి భయపడేలా చేశాడు. అయితే 20వ వచనం చూడండి, దానియేలు అంటున్నాడు, అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహర్దశను ఇచ్చిన దేవుడే ఇప్పుడు నెబుకద్నెజరుకి ఆ మహర్దశను తీసేసి దుర్దశని ఇచ్చాడట. గొప్ప దేవుడు కదండి. ఏమీ లేని నాడేమో అన్నీ కలిగిన వారుగా ఆయనే హెచ్చిస్తున్నాడు. ఆ హెచ్చించబడ్డ స్థితిలో అణిగి మణిగి తగ్గింపుతో దేవానికి వదనాలు, నువ్వే నాకు ఇచ్చావు, నువ్వు లేకపోతే నేను లేను ప్రభువా అని కృతజ్ఞత కలిగి బ్రతకకుండా గర్విష్ఠులై, అహంకారులై, గతాన్ని మర్చిపోయి నేనే దేవుడిని అన్నట్టు, నేను ఏమైనా చేయగలను, నాకు దేవుడితో పని లేదు, మనుషులతో పని లేదు అన్నట్టు ఆ బలుపుగా ప్రవర్తించే స్థితికి మనుషులు చేరుకున్నప్పుడు దేవుడు వాళ్ళని మళ్ళీ తొక్కటం ప్రారంభిస్తాడట. అర్థమవుతుందా? ఒకప్పుడేమో అన్నీ అనుకూలింపజేశాడు దేవుడు, సక్సెస్ఫుల్ లైఫ్ అందుకే సాధ్యమైంది. ఇప్పుడేమో ఏంటోనండి, ఎంత కష్టపడ్డా, ఏ ప్రయత్నం చేసినా, ఎంత తెలివిగా ప్లాన్ చేసినా అన్ని తారుమారు అవుతున్నాయి, అన్ని తలకిందులు అవుతున్నాయి. ప్రమాదాలు జరగకూడదని చెప్పి ఎంత కేర్ తీసుకున్నా ఏంటో ప్రమాదాలు నా వెన్నంటే ఉంటున్నాయి. ఇంట్లో ప్రమాదం, బయటికి వెళ్తే ప్రమాదం, మంచం మీద కూర్చుంటే ప్రమాదం, నన్నే కోరి కోరి వెంటబడుతూ సమస్యలు, ప్రమాదాలు, అనారోగ్యాలు, మాయ రోగాలు,
కొందరు అంటుంటారు, వేలకు వేలు మట్టిలో పోసినట్టు అయిపోతున్నాయి టెస్టులకి, మందులకి. అసలు జబ్బుకి కారణం ఏంటో తెలియట్లేదు, సమస్యకి మూలం ఏంటో తెలియట్లేదు. సమస్యకి మూలం ఏంటో తెలిస్తే కదండి దానికి మందు పడేది. ఏంటో అర్థం కావట్లేదంటే, గతములో దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను, నెమ్మది కలిగిన స్థితిని బట్టి వాళ్ళు దేవునికి రుణపడకుండా, కృతజ్ఞత లేకుండా బ్రతికినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ గందరగోళంతో కూడిన, అయోమయంతో కూడిన వాతావరణాన్ని వాళ్ళ లైఫ్లో దేవుడు పెడతాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ క్రిస్టల్ క్లియర్గా అన్నీ ఉంటాయి. అయోమయం ఉండదు, గందరగోళం ఉండదు. దేవుడు మన లైఫ్లో లేనప్పుడే మనకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అయోమయం, గందరగోళం, భయం. అసలు ఏం జరుగుతుందో మనకు తెలియదు. చిమ్మ చీకట్లో కళ్ళున్న వాళ్ళు కూడా గుడ్డోళ్ళతో సమానం కదా, తడుముకుంటూ ఉంటారు ఏది ఎక్కడుందో. ప్రతిరోజు మనం తిరిగే ఇల్లే, కానీ సడన్గా కరెంటు పోతే చిమ్మ చీకట్లో చూడండి. ఇప్పుడంటే ఇన్వర్టర్లు వచ్చేసినాయి. కరెంటు పోవటం అంటే ఏంటో పిల్లలకు తెలియని కాలం వచ్చేసింది. కరెంటు పోయిన వెంటనే చేతిలో ఉన్న ఫోన్ని టార్చ్ చేసేసుకుంటున్నారు, ఇన్వర్టర్ లేని వాళ్ళు కూడా. కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే కరెంటు కోతలు సర్వసాధారణం మాకు. అప్పుడు ఇన్వర్టర్లు లేవు, సెల్ ఫోన్లు లేవు. కిచెన్లోకి వెళ్ళి అగ్గిపెట్టి తెచ్చేవాళ్ళం. ఒక్కోసారి వేళ కాని వేళలో కరెంటు పోయేది రాత్రిపూట. ఈ టైంకి కరెంటు పోకూడదు కదా, కరెంటు కోత లేదు కదా, సడన్గా ఇప్పుడు తీసేసాడేంటి అని చచ్చినట్టు కిచెన్లోకి ఎవరో ఒకళ్ళు చీకట్లో తడుముకుంటూ వెళ్ళేవాళ్ళం. రోజు తిరిగే దారే కదా, అయినా కూడా ఆ రోజు తిరిగే మా ఇంట్లో, మా దారిలోనే ఒక తలుపు కాళ్ళకు తగలటం, కుర్చీలో ఏదో కిచెన్లోకి వెళ్తున్నాం అనుకొని బాత్రూమ్ల వైపు వెళ్ళటం. రీజన్ ఏంటంటే, వెలుగు వలన ఎంత ప్రయోజనం కలుగుతుందో చీకటి వలన అంత హాని కూడా కలుగుతుంది. దేవుడు వెలుగై ఉన్నాడని దేవుని వాక్యం అంటుంది కదా. దేవుడు లేని వ్యక్తులు చీకటిలో తడుముగలాడుతున్న గుడ్డి వాళ్ళతో సమానం. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు బతుకుతున్నారో అర్థం కాదు, ఎందుకు తింటున్నారో అర్థం కాదు. సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, భయము, ఆందోళన, గందరగోళం. ఇలాంటి ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో దీవించబడ్డ వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు, పళ్ళు పట్ట కొరుకుతూ ఉంటారు. వాళ్ళకున్న క్లారిటీ మాకెందుకు లేదు? వాళ్ళకి దేవుడు ఉన్నాడు, చక్కటి ప్లానింగ్ ఉంది, అర్థమవుతుందా? మంచి నడిపింపు ఉంది, వాళ్ళు వెలుగులో నడుస్తున్నారు. ఆ దేవుడు మీతో లేడు, ఆ క్లారిటీ మీకు లేదు, ఆ స్పిరిచువల్ గైడెన్స్, డివైన్ లీడింగ్ మీకు లేదు. మీ సొంత తెలివితేటలే మిమ్మల్ని నడిపిస్తున్నాయి. లోక సంబంధమైన కోరికల చేత మీరు నడిపించబడుతున్నారు, దురాశల చేత ఏడవబడుతున్నారు. మీలోని లోకాశలు, మీలోని దురాశలు మిమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆత్మ సంబంధమైన వ్యక్తులేమో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు, వాక్యం చేత నడిపించబడుతున్నారు. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తులకు, వాక్యానుసారంగా బతికే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ నాకెందుకు లేదు? మంచిది అనుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నా, అనవసరంగా ఆ నిర్ణయం తీసుకున్నా, అలా చేయకుండా ఉండాల్సింది అని తర్వాత నేను బాధపడుతున్నాను. చాలామంది చెప్తుంటారు నాతో. చాలా మంచి నిర్ణయం అనుకుని ఎక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, దేని కొంటారు. కొన్ని రోజుల తర్వాత డబ్బంతా మట్టిలో పోసేస్తాం, అనవసరంగా అది కొన్నాం, అనవసరంగా దాన్ని ఖర్చు పెట్టాం, అనవసరంగా ఆ పని చేసాం, అలా చేయకుండా ఉండాల్సిందని తర్వాత రిపెంట్ అవుతూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఒక ఇయర్ వేస్ట్ అయిందంటే, కొంత డబ్బు వేస్ట్ అయిందంటే సరే అనుకోవచ్చు. ప్రతి సంవత్సరం వేస్ట్ అవుతున్నాయి అనుకోండి. లాస్ట్ ఇయర్ అలా మనం చేయకుండా ఉండాల్సిందని ఈ సంవత్సరం అనుకున్నారు, ఈ సంవత్సరం ఇలా చేయకుండా ఉండాల్సిందని వచ్చే సంవత్సరం అనుకుంటే, ఇలా ప్రతి సంవత్సరం మీ నిర్ణయాల వల్ల మీకు తృప్తి లేకపోతే, నెమ్మది లేకపోతే, ప్రతిరోజు మీరు చేస్తున్న ఖర్చులు, మీ డబ్బు కావచ్చు, మీ టైం కావచ్చు, వాటి వలన మేము డబ్బులు వేస్ట్ చేసుకున్నాం, సరైనదనుకుని ఖర్చు పెట్టేసాం, సరైనదనుకుని పనులు చేసేసాం. కానీ ఒకప్పుడు సరైనది అనిపించింది, కొంతకాలం తర్వాత మాకే తప్పు అనిపిస్తుంది. మా డబ్బులు మేము మట్టిలో పోసుకున్నాం, మా టైం వేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ టైం రాదు, డబ్బులు కూడా చాలాసార్లు తిరిగి రావు కదా. వచ్చినా కూడా ఆ డబ్బు కూడా ఉంటే బాగుండేది వేస్ట్ అవ్వకుండా అని దుఃఖపడుతూ బాధపడుతున్న వాళ్ళు ఎందరో నా దగ్గరకు వచ్చి, దేవుడు లేని వ్యక్తులు చీకటిలో తడుములాడుతున్న గుడ్డివారితో సమానం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అందరికీ మహర్దశనిస్తాడండి, అందరికీ మహర్దశనిస్తాడు. కాకపోతే మనుషులు చేసే ఒక పొరపాటు ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చిన స్థితిని ఇంకెవరితో కంపేర్ చేసుకుంటారు.
దేవుడు అందరికీ ఒకే స్థితిని ఇవ్వడండి, అందరికీ ఒకే ఆశీర్వాదాన్ని ఇవ్వడు. మన శరీరంలో రకరకాల అవయవాలు దేవుడు నిర్మించాడు కదా. చేతులు పెట్టిన దేవుడే కాళ్ళు పెట్టాడు, కళ్ళు పెట్టాడు, ముక్కు పెట్టాడు, చెవులు పెట్టాడు. తల నుంచి కాళ్ళ దాకా మొత్తం కళ్ళే దేవుడు పెట్టలేదు కదా. 2 కళ్ళు పెట్టాడు, తర్వాత చెవులు పెట్టాడు, నోరు, ముక్కు, చేతులు, కాళ్ళు, ఇలా దేవుడు అందరినీ ఒకే స్థితిలో ఉంచడు. మనకి దేవుడు ఏ స్థితినిచ్చాడో దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకెవరినో చూసి ఆశీర్వాదం అంటే అది నాకు అది కావాలి ప్రభు, నన్ను అలా దీవించు ప్రభు అని మనం అడిగితే దేవుడు చేయడు. సో నాది అసలు మహర్దశ కానే కాదు. మహర్దశ అంటే వాళ్ళది, వాళ్ళ లైఫ్ నాకు కావాలి, ఆ లైఫ్ స్టైల్ నాకు కావాలి, అలాంటి బ్లెస్సింగ్స్ నాకు కావాలని చాలామంది వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో వీళ్ళ దగ్గర లేదని, దేవుడు వీళ్ళకి ఇచ్చిన దాంతో వీళ్ళు తృప్తిగా లేక, దేవునికి కృతజ్ఞతలు చెల్లించక, అనవసరంగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవించకుండా జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఇస్తాడంట. గుర్తుపెట్టుకోండి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం దీని గురించి మాట్లాడతా. సామర్థ్యం లేని వ్యక్తులకు దేవుడు వారి సామర్థ్యానికి మించి ఏది ఇవ్వడు. నేను ఎంత ఆశపడ్డా, ఎంత కోరుకున్నా, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినా నాకేం ఇవ్వాలో దేవునికి తెలుసు. అదే ఇస్తాడు, అంతే ఇస్తాడు. ఎక్కువ ప్రార్థించినందుకు, ఎక్కువ ఉపవాసం ఉన్నందుకు, ఎక్కువ కష్టపడ్డందుకు రవ్వంతా కూడా నేను దాన్ని ఎక్కువ చేసుకోలేను. అర్థమవుతుంది మీకు? అందుకే నేను ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. మీరు కూడా ఎవరితో కంపేర్ చేసుకోకండి. మీకు ఇచ్చిన స్థితిలో మీరు తృప్తిగా బతకండి. ఒకప్పటి కంటే దేవుడు మిమ్మల్ని దర్శించిన తర్వాత అనేక రెట్లు, 100 రెట్లు, కొన్నిసార్లు 1000 రెట్లు మీ జీవితం దీవించబడి ఉండటం మీరు గమనిస్తారు. చూడగలిగిన కళ్ళు మీకు ఉండాలి. దేవుడు ఎంత దీవించినా, ఎంత హెచ్చించినా, ఎన్ని ఇచ్చినా ఇంకా ఉసూరమాట ఏడుస్తూ బతుకుతుంటారు సార్ కొంతమంది. అలాంటి వాళ్ళు ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. గతంలో ఉన్న మీ జీవితాన్ని, ఇప్పుడున్న మీ జీవితాన్ని కంపేర్ చేయండి, సరిపోతుంది. మీరు హ్యాపీగా ఉంటారు. ఒకప్పుడు ఎలా ఉంది నా బతుకు, ఒకప్పుడు నా కుటుంబం ఏ స్థితిలో ఉంది, ఇప్పుడు ఏ స్థితిలో ఉంది, మీ జీవితాన్ని కంపేర్ చేసుకోండి. గతంలోని జీవితం, ఇప్పుడున్న జీవితం, మీ జీవితాన్ని మీ జీవితంతో పోల్చుకోండి. వేరే వాళ్ళ జీవితంతో పోల్చుకోకండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. ఒకప్పుడుతో పోలిస్తే బెటర్ అండి బ్రదర్ గారండి, కానీ వాళ్ళలాగా ఎప్పటికవుతామండి, వాళ్ళని చూడండి అలా అవ్వాలండి అని అడుగుతుంటారు. అలా అవ్వదండి. ఒకవేళ దేవుడే కనుక మాట్లాడే నోరు, ఆలోచించగలిగిన కెపాసిటీ చేతులకు దేవుడు ఇస్తే, చేతులు బాధపడ్డాయి అనుకోండి, కళ్ళులాగా నేను లేను, చెవుల్లాగా నేను లేను, కాళ్ళలాగా నేను లేను అని, ప్రభా ఈ చేతుల్లాగా ఎందుకు నాయన నన్ను తయారు చేసావు, నన్ను కళ్ళలా మార్చి అంటే దేవుడు వింటాడా? అసలు ఆ కోరిక, ఆ బాధ, ఈ ప్రార్థన ఎంత తలకాయలేని బాధ, కోరిక చెప్పండి. ఒక పని నిమిత్తం దేవుడు చేతులను తయారు చేశాడు, మరో పని నిమిత్తం కాళ్ళను, కళ్ళను, చెవులను, నాలుకను దేవుడు తయారు చేశాడు. ప్రతి అవయవాన్ని ఒక నిర్దిష్టమైన స్పెసిఫిక్ పర్పస్తో దేవుడు తయారు చేశాడు. నిర్దిష్టమైన ప్రణాళికతో, పర్పస్తో దేవుడు తయారు చేశాడు. ఏ అవయవం కూడా దేవునికి మొరపెట్టినా దేవుడు వినడు. సరిగ్గా అలాగే ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పర్పస్తో దేవుడు పుట్టించాడు. నా పని, మీ పని ఒకటి కాకపోవచ్చు. నా లైఫ్లో ఉన్న సమస్యలు, మీకున్న సమస్యలు ఒకటి కాకపోవచ్చు. నాకు ఇచ్చే ఆశీర్వాదాలు, నన్ను దేవుడు పిలిచిన పిలుపు మీది ఒకటి కాకపోవచ్చు. అందుకే మీరు నన్ను ఫాలో అవ్వకండి, నేను మిమ్మల్ని ఫాలో అవ్వకూడదు. ఎవరిని కాపీ కొట్టకూడదు. నెత్తి మీద బొచ్చు మొదలుకొని హెయిర్ స్టైల్ నుంచి కాళ్ళకేసుకున్న చెప్పుల దాకా, చేతిలో ఉండే ఫోన్ దాకా మీ సామర్థ్యం కొద్దీ మీకేది అవసరమో, మీకు ఎంత కావాలో, మీకు కావాల్సింది మాత్రమే దేవుడిస్తాడు, మీరు తీసుకోవాలి. ఎవరినో చూసి గనక మనం కాపీ కొట్టినా, ఫాలో అయినా, ఇమిటేట్ చేసినా అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. అక్కడ మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. గతంలోని మన జీవితాన్ని ఇప్పుడున్న జీవితంతో మీరు కంపేర్ చేసుకోండి. ఆ తర్వాత కూడా మీరు దేవుడు నన్ను దీవించలేదు అన్నారంటే మీరు ఇంకా వేషధారులు అన్నమాట. సో దేవుడు అందరినీ దర్శిస్తాడు. కొందరేమో ఎందుకు సంతోషంగా ఉండడం అంటే, ఎంత దీవించినా వేరే వాళ్ళ మీద పడి ఏడవటం, వేరే వాళ్ళతో పోల్చుకోవటం, ఈ దరిద్రంలోనే బతుకుతుంటారు. ఇక వాళ్ళు బాగుపడరు ఎప్పటికీ. అయితే
ఈ నెబుకద్నెజరు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు, అంటే ఇక మన భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే బలుపుగా ప్రవర్తించడానికి, నా ఇష్టం, తప్పొప్పులతో నాకు సంబంధం లేదు, తప్పైనా నేను చేస్తా, ఒప్పైనా చేస్తా, న్యాయమా అన్యాయమా అనేది నన్ను అడగండి, నేను ఏది చేస్తే అదే న్యాయం, నేను ఏది చేస్తే అదే కరెక్టు, నాకు రైట్ అనిపిస్తే నేను చేసుకుంటూ పోతా అని వంకరగా అడ్డగోలుగా తనకి నీతి న్యాయంతో ధర్మంతో సంబంధం లేకుండా వాడికి ఏది అనిపిస్తే చేసుకుంటూ పోతాడట. దేవుడు చూస్తున్నాడంటే, దేవుడా నేనే కదా దేవుడిని, ఒరే నిన్ను దేవుడు ఈ స్థితి తీసుకొచ్చాడని మొన్నే కదా నువ్వు అన్నావంటే, దేవుడు లేదు, ఏం లేదు, నా తెలివితో, నా కష్టంతో, నా ప్లానింగ్తో, నేను స్కెచ్ చేసుకొని బాగా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడట, దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ నెబుకద్నెజరు దేవుణ్ణి ఘనపరచడం, హెచ్చించడం మానేసి అంతా నేనే చేసుకున్నా, నా తెలివి, నా కష్టం అని తనను తానే ఘనపరుచుకోవటం ప్రారంభించాడో, కళ్ళు నెత్తికెక్కి గతాన్ని మర్చిపోయి నేనేదనుకుంటే చేస్తా, నాకు నీతి న్యాయం దేవుడు ధర్మంతో పని లేదని చెప్పి తాను ఇష్టానుసారంగా చేస్తూ పోతున్నాడు. అప్పుడు అన్నీ ఇచ్చిన దేవుడే అన్నీ తీసేయటం ప్రారంభించాడు, ఘనతను తీసేశాడు, అవమానానికి అప్పచెప్పాడు. అడవి గాడిదలతో పాటు ఇతను కూడా ఒక గాడిదలాగా, జంతువులాగా, ఒక పక్షిలాగా, యానిమల్ లాగా అతనికి బుద్ధి వచ్చేంత వరకు దేవుడు గడ్డి మేసేలాగా శపించాడట, శిక్షించాడట. తండ్రి లైఫ్లో జరిగింది ఇదంతా కొడుకు చూస్తూనే ఉన్నాడు. మా నాన్నగారు ఒకప్పుడు దీవించబడ్డారు, దీవించబడ్డాక ఒళ్ళు బలిసి కళ్ళు నెత్తికెక్కి గతాన్ని మర్చిపోయి గర్వంగా ప్రవర్తిస్తే దేవుడు మొత్తాడు, శిక్షించాడు, అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసేశాడు అని అన్నీ చూస్తున్న కొడుకైన బెల్షస్సరు బుద్ధి తెచ్చుకోవాలి కదా. కానీ కాకిపిల్ల కాకిలాగా అరుసు చూసారా, మేకపిల్ల మళ్ళీ మేకలాగా మే అంటది కదా, ఒక త్రాసుపాము కడుపులో మళ్ళీ ఇంకో త్రాసుపాము పుడుతుంది కదా. సరిగ్గా అలాగా ఈ నెబుకద్నెజరు కొడుకు అయిన బెల్షస్సరు సరిగ్గా తండ్రి బాటలో నడవటం ప్రారంభించాడు. తండ్రి శిక్షించబడటం చూశాడు, దేవుని గొప్పతనం ఏంటో అన్నీ తెలిసిన ఈ బెల్షస్సరు ఒకానొక రోజు దేవుని మందిరములో నుంచి తీసుకొచ్చిన పవిత్రమైన వస్తువులలో, ఉపకరణాలలో మద్యం పోసి తాగటం ప్రారంభించాడట. తాను తాగుతున్నాడు, తన ఉపపత్నులకు, రాణులకు, సేవకులకు అందరికీ ఇచ్చాడు తాగండి అని. దేవుని సేవలో వాడే వస్తువులను అపవిత్రపరుస్తున్నాడు. దేవుని కొరకు వాడాల్సిన ఆ గిన్నెలను తన కొరకు వాడుకుంటున్నాడు. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉండగా సడన్గా ఎక్కడి నుంచో మానవ చేతి వేళ్ళ వంటి వేళ్ళు వచ్చి గోడ పైన ఏదో రాసి వెళ్ళిపోయినాయట. ఇది చూడగానే రాజైన బెల్షస్సరికి మోకాలు కొట్టుకోవటం ప్రారంభమయ్యాయి, గుండె వనకటం ప్రారంభమైంది, భయం స్టార్ట్ అయింది. తప్పని తెలుసు కూడా మొండిగా తప్పు చేస్తున్నాడు. ఇలా చేయకూడదని తెలుసు, అవి దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడ్డ ఉపకరణాలు, గిన్నెలు, పాత్రలని తెలుసు అతనికి. వాటితో దేవుని సేవ చేయాలి, అవి దేవునికే అంకితం. వాటిని నేను ఇలా అపవిత్రపరచకూడదు, నా కోసం నేను వాడుకోకూడదని తెలుసు. ఏం కాదులే అనే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యంతో వాటిలో మద్యం పోసి తాగటం ప్రారంభించారు. వెంటనే మానవ చేతి వేళ్ళ వంటి వేళ్ళు వచ్చి గోడ పైన ఏదో రాసేసి మాయమైపోయినాయి. వాటి భావం ఏంటో తెలియదు. దేశంలో ఉన్న గారడి విద్య కలిగిన వాళ్ళు, మేధావులను, పండితులను అందరినీ పిలిపించాడు. కానీ ఎవరు కూడా అది చదవలేకపోయారు, దాని భావాన్ని చెప్పలేకపోయారు. ఆఖరికి దానియేలును రప్పించినప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడ్డ ఈ దానియేలు, పరలోక జ్ఞానం చేత నింపబడ్డ భక్తుడైన ఈ దానియేలు అది చదివి దాని అర్థం చెప్పాడు. దాని అర్థం చెబుతూ ఈ స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు దేవుడు మీ నాన్నగారికి
మహర్దశను, రాజ్యాన్ని, బలమును, ఘనతను, కీర్తి ప్రతిష్టలు, విజయాన్ని ప్రతీదీ దేవుడిచ్చాడు కదా. తాను ఏదో చేయాలనుకుంటే అది చేసేలాగా దేవుడు ఆశీర్వదించాడు కదా. అయితే మీ నాన్న గతాన్ని మర్చిపోయి, దేవుడిచ్చాడని మర్చిపోయి అతిశయించి తన హృదయాన్ని కఠినపరుచుకోవడం అంటే ఏంటి? తెలియనోడికి చెప్తామండి, అని తెలిసినోడికి ఏం చెప్తాం కదా. తెలియనోడికి ఇలా కాదురా బాబు, నువ్వు ఇలా చేయకూడదు, ఇలా బతకూడదు అని చెప్తాం. ఎలా చేయాలో, ఎలా చేయకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, దేవుని వాక్యం ఏంటో, దేవుని చిత్తం ఏంటో అన్నీ తెలిసి కూడా ఒకడు బుద్ధిపూర్వకంగా బుద్ధి గడ్డి తిని దేవుడు శిక్షిస్తాడన్న భయం వదిలేసి దేవుడేం చేయలే అనే ఒక నిర్లక్ష్యానికి లోనే వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకటమే హృదయాన్ని కఠినపరుచుకోవటం. ఈనాడు చాలామంది అలా హృదయాన్ని కఠినపరుచుకొని బతుకుతున్నారు. తెలియక కాదు, తెలిసే అవిధేయులే బతుకుతున్నారు. ఏం కాదులే అనుకుంటున్నారు. తర్వాత జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది, నష్టం జరిగిపోతుంది. నెబుకద్నెజరుని శిక్షించిన దేవుడు మనల్ని వదిలిపెడతాడు చెప్పండి? చాలామంది ఒక వెలుగు వెలిగి, ఒక మహర్దశను చూసి, దేవుని వలన హెచ్చించబడి, దీవించబడి, ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత దేవుని చేత మళ్ళీ పాతాళానికి తొక్కబడ్డ స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసండి. తర్వాత మళ్ళీ సిగ్గులేని మొఖాలతో నా దగ్గరకు వచ్చి అంటారు, మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, మాకు నెమ్మది లేదు, మాకు కాపుదల లేదు, మాకు సుఖం లేదు. అన్ని వైపులా దెబ్బమే దెబ్బ. అమ్మాయిని కోలుకునేలోపు మళ్ళీ ఇంకొక దెబ్బ, దాని నుంచి కోలుకునేలోపు ఇంకొక దెబ్బ, అన్ని వైపులా ముప్పేట దాడి. మొన్నటిదాకా అన్నీ బాగున్నాయి, డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, అందరూ మమ్మల్ని హెచ్చించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. ఇప్పుడేమో డబ్బులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, కాపుదల పోయింది, ఎక్కడా లేని దరిద్రాలన్నీ మా ఇంట్లోనే, మాకే రోగాలు, మా ఇంట్లోనే గొడవలు, తింటే అరగదు, డబ్బులన్నీ మందులకు అయిపోతున్నాయి, డబ్బులన్నీ మట్టిలో పోసినట్టు అయిపోతున్నాయి. నాకు అర్థమవుతుంది బ్రదర్, దేవుని శాపం మా మీద ఉందని. నా కోసం ప్రార్థన చేయండి. వీళ్ళేమో పాప పనులు చేస్తారు, ఒళ్ళు బలిసి గతాన్ని మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి దేవుడు నన్ను దీవించాడని చెప్పి దేవునికి రుణపడి ఉండకుండా, దైవజనుడి వాక్యం వలన, ప్రార్థన వల్ల మేము దీవించబడ్డామని దైవజనుడికి లోబడి ఉండకుండా, రుణపడి ఉండకుండా, దేవుడెవరు, దైవజనుడెవరు అని వాస్తవాన్ని మర్చిపోయి, గతాన్ని మర్చిపోయి గర్విష్ఠులే బతుకుతారు. అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసేస్తాడని కూడా తెలుసు వాళ్ళకి. కానీ ఆ మాయలో, డబ్బు మాయ, లోకాశల మాయ, ఏమండి, దురాశల మాయలో లోకాన్ని జుర్రుకుంటూ ఎంజాయ్ చేస్తూ, ఏం కాదని మైకంలో తాగినోడు చూడండి, ఫుల్ మత్తులో బురదలో పడ్డాడా పెంటలో పడ్డాడో తెలియదు వాడికి, దొలుతూ ఉంటాడు ఇక ఆ మత్తు దిగేదాకా. అలా నిన్నటిదాకా డబ్బు లేదు, ఇప్పుడు చేతిలోనే డబ్బు వచ్చింది. నిన్నటిదాకా ఒక పూట తినడానికి కూడా లేని స్థితి నుంచి ఈరోజు వీళ్ళు తెగ తిని, తిండి ఎక్కువై, ఊర్లో ఒకప్పుడు వీళ్ళు అవమానించి వీళ్ళని చీకొట్టి ఎలగొట్టిన బంధువులందరినీ పిలిచి మేపడం ప్రారంభిస్తారు. అర్థమవుతుందా మీకు? మొన్నటిదాకా వీళ్ళు తింటాక దిక్కులేదు, ఇప్పుడు డబ్బులు ఎక్కువ అయ్యేసరికి ఏం చేస్తారు? దేవుని సేవకు ఎవరు? అనాథల కోసం ఎవరు? మనకు ఒక సంఘం ఏడ్చింది కదా, మనకు ఒక పరిచర్య ఏడ్చింది కదా, చెప్పుకోవడానికి ఇది మా సంఘం, మా పరిచర్య, మా సంఘ కాపరి అని చెప్పుకోవడానికి మనకు ఒకటి ఉంది కదా. ఆ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలందరినీ పిలిచి వాళ్ళ కడుపు నుండి అన్నం పెడదాం. ఎందుకంటే ఒకప్పుడు ఏడ్చుకుంటూ వాళ్ళ ముందేగా నిలబడి సాక్ష్యాలు చెప్పింది, డబ్బులు లేవు ప్రార్థన చేయండి, మా పిల్లలు సెటిల్ అవ్వాలని ప్రార్థన చేయండి, దేవుడు మమ్మల్ని చల్లని చూపు చూడాలని ప్రార్థన చేయండి అని ఏ చర్చిలో, ఏ పరిచర్యలో నిలబడి అందరితో వాళ్ళ గోడు వెలబుచ్చుకుంటారో వాళ్ళని పిలిచి కదా కడుపు నిండా అన్నం పెట్టాల్సిందే. దేవుడు చేతి నిండా డబ్బు ఇచ్చినప్పుడు, అన్నం పెట్టే స్థితి ఇచ్చినప్పుడు వాళ్ళని మాత్రం పిలవరు. కులస్తులు, కులపిచ్చి, మా కులస్తులండి, మా బంధువులండి. ఎవరి కులస్తులు, ఎవరి బంధువులు? నీ దగ్గర డబ్బు లేనప్పుడు, నీకు ఒక పూట కూడా తినడానికి గతి లేనప్పుడు ఎక్కడ వాళ్ళు ఎల్లకెళ్తారని చీకొట్టి ఎలగొట్టారు. అర్థమవుతుందా మీకు? అలాంటి వాళ్ళందరినీ సొంతం చేసుకొని, హక్కున చేర్చుకొని, దేవుడిచ్చిన డబ్బు దేవుడిచ్చాడు, అది మీకు, అంతే కదా. నెబుకద్నెజరుకి ఎవరండి ఇచ్చింది? మహర్దశను దేవుడే కదా. దేవుడు ఇచ్చాను అని రాస్తుంది. వాడికే కాదు, ఎవరికైనా దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వలేదండి, మేమేదో సాధించుకున్నాం అని అంటారా? దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు.
అవునా, నేను ఇవ్వలేదా, నువ్వే సాధించుకున్నావా అని చెప్పి దేవుడు రివర్స్ అయ్యి మొత్తం పీకి పారేసి మొదటి స్థితి కంటే దీన స్థితికి దేవుడు తోసేశాడు అనుకోండి. అప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి బ్రదర్, మాకు నెమ్మది లేదు, నిద్ర లేదు, తిండి లేదు, తినడానికి తిండి ఉంది కానీ తింటే అరగదు, తినబుద్ధి అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు అంటే నేనేం చేయను. మీ గర్వంతో మీరు గతాన్ని మర్చిపోయి కష్టాలు పంచుకున్న వాళ్ళతో మీరు సంతోషాన్ని పంచుకోకుండా గర్వంగా ప్రవర్తించారు. దేవుని శాపం రగులుకుంది మీ పైన. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే దేవునికి క్షమాపణ అడగాలి. నెబుకద్నెజరు దేవునికి క్షమాపణ అడిగాడు, తప్పు తెలుసుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, నన్ను మనుషుల నుంచి వెళ్ళగొట్టావు, జంతువుగా మార్చావు, గడ్డి తినేలా చేసావు అని. గడ్డి తిన్నాక అప్పుడు బుద్ధి వచ్చింది, దేవునికి క్షమాపణ అడిగాడు. మళ్ళీ దేవుడు అతన్ని తన రాజ్యాన్ని తీసుకొచ్చాడు, మళ్ళీ వైభవం ఇచ్చాడు. ఎవరైనా అలాగే దేవునికి క్షమాపణ అడగాలి, మనుషులను క్షమాపణ అడగాలి. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు డబ్బు ఇస్తే ఆ డబ్బుని మీరు ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నారో దేవుడు లెక్క అడుగుతాడు. కడుపు నిండా తినడానికి దేవుడు మీకు తిండి ఇస్తే దాన్ని ఎవరితో కలిసి తింటున్నారు, ఎవరిని పిలిచి మేపుతున్నారో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అర్థమవుతుందా? కాబట్టి నా డబ్బు నా ఇష్టం, నాకు ఏదనిపిస్తే అది చేస్తా అని మీరు హృదయాన్ని కఠినపరుచుకొని మీ ఇష్టం వచ్చినట్టు కనుక మీరు చేస్తూ పోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. అర్థమవుతుందా? ఇదంతా చూసిన బెల్షస్సరు తండ్రి చేసిన తప్పు ఇప్పుడు వీడు చేస్తున్నాడు. దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డ ఆ పవిత్రమైన గిన్నెల్లో మద్యం పోసి తాగుతున్నాడు. దేవుడు తీర్పు వెల్లడించాడు. ఊహించిన టైంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా? దేవుడు ఈరోజు జడ్జ్ చేస్తాడు, ఈరోజే వీడికి జడ్జిమెంట్ వచ్చేస్తుందని ఎవరు అనుకోవాలా? మొన్న నిన్న ఇవాళ బాగున్నట్టు, రేపు ఏలుండి అవతల ఏలుండి, పోయిన సంవత్సరం బాగున్నట్టు వచ్చే సంవత్సరం కూడా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఎవరు ఊహించని టైంలో సడన్గా అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ ఎ సడన్ శూన్యంలో నుంచి చేతి వేళ్ళు, మానవ వేళ్ళ వంటి వేళ్ళు వచ్చి గోడపైన ఏదో రాసి వెళ్ళిపోయాయి. వాటి భావం ఎవరికి అర్థం కాల, మేధావులు కూడా చెప్పలేకపోయారు. దానియేలు వచ్చి వాటి అర్థం చెప్తున్నాడు. ఆ అర్థం చెప్పే ముందు ఇవన్నీ నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ నాన్న చేసిన తప్పే నువ్వు చేసావు బెల్షస్సరు. చూడండి, బెల్షస్సరు 22వ వచనం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. తర్వాత మీరు చదువుకోవచ్చు ఇకంతా. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షరసము పోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడ్డ దేవతలను స్తుతించిరి. కానీ ఇక్కడ నుంచి నా వెనక మీరు పలకండి ఈ వాక్యాన్ని. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశముననున్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఇదండి, నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయనకు ఘనపరచలా, ఇంకెవరెవరినో ఘనపరుస్తున్నావు. నీ ప్రాణము నీ సకల మార్గాలు ఏ దేవుని వశం ఉన్నావో ఆయనను నువ్వు ఘనపరచలేదు. దేవుని కొరకు వాడాల్సిన వాటిని మన కొరకు వాడుకుంటే ఇలాంటి బ్రతికే మనం కూడా బ్రతకాల్సి వస్తుంది. ఇలాంటి శాపం మన మీదకి వస్తుంది. చాలామంది దేవుని సొమ్మును వాళ్ళు వాడేసుకుంటారు. దేవునికి ఇవ్వాల్సిన డబ్బుతో జల్సా చేసుకుంటూ ఉంటారు. తెలియక కాదు, తెలియకపోతే చెప్తాం, అన్నీ తెలిసి ఏం కాదులే, దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తాడులే అని దేవునికి ఇవ్వవలసిన ధనాన్ని తిండికి పెడతారు, బట్టలకి పెడతారు. దేవునికి ఇవ్వాల్సిన డబ్బుతో వాహనాలు కొనుక్కుంటారు. దేవునికి చెందిన డబ్బుతో ఆస్తులు కొనుక్కుంటుంటారు. ఎంత బరి తెగింపండి ఇది! ఎందుకు ఇంత బరి తెగిస్తున్నారు? హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. తెలియక కాదు, తెలిసే. ఆ డబ్బు వీళ్ళ చేతికి రాక మునుపు వీళ్ళు, ప్రభువా నా డబ్బు నాకు ఇప్పించిన ఆయన, నా వ్యాపారం దీవించబడాలి, నాకు రావాల్సిన డబ్బు నాకు రావాలి, వస్తే నీకు ఇవ్వాల్సిన డబ్బు నీకు ఇస్తాను ప్రభా, దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆయన ఒకసారి చేతిలో డబ్బు పడ్డాక బుద్ధి గడ్డి తింటుంది. హృదయాన్ని కఠినపరుచుకుంటారు. డబ్బు దేవునికి ఇవ్వడానికి మనసు రాదు. ఏం కాదులే, ఈ డబ్బుతో కొంత బంగారం చేయించుకుందాం, ఈ డబ్బుతో ఒక స్థలం కొనుక్కుందాం, ఈ డబ్బుతో ఇంకొక ఇల్లు కొనుక్కుందాం. ఉండడానికి ఆల్రెడీ ఒక ఇల్లు ఉందిగా, నీకు లేని ఇంకా సమాధే, ఇలా సమాధి స్థానం కొనుక్కుని అయిపోతుంది. బతకడానికి ఒక ఇల్లు కూడా లేని వాళ్ళు ఆల్రెడీ బాధలో పడుతుంటే
ఒక ఇల్లున్న వ్యక్తి ఇంకో ఇల్లు, 2 ఇళ్ళు ఉన్నవాడు 4 ఇళ్ళు. ఏం చేసుకుంటావురా? ఎన్ని ఇళ్ళు ఉన్నా ఉండాల్సిన ఒక ఇంట్లోనే కదా. నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని వశమున ఉన్నావో ఆయనను పక్కన పెట్టేసి ఏదో ఎల్లకాలం భూమి మీదే బతుకుంటాడు అన్నట్టుగా వాడు అర్థమవుతుందో మురిసిపోతుంటారు. ఈ ఊర్లో ఒక ఇల్లు అండి, ఆ ఊర్లో ఇంకో ఇల్లు అండి, ఇక్కడ ఒక స్థలం అండి, అక్కడ ఒక స్థలం అండి. మంచిదే, దేవుడిని ఆశీర్వదిస్తే ఇళ్ళ మీద ఇల్లు కట్టుకో, స్థలాలు కొనుక్కో, బంగారం కొనుక్కో. కానీ దేవునికి చెందిన డబ్బుతో కనుక నువ్వు ఆస్తులు పెంచుకుంటూ పోతే బెల్షస్సరుకు నెబుకద్నెజరుకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేయమన్నాడు దేవుడు. దేవునిది దేవునికి ఇచ్చేయండి, కైసరిది కైసరికి ఇచ్చేయమన్నాడు యేసయ్య కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొత్త నిబంధన ప్రకారం దశమ భాగం డబ్బులు తీయనక్కర్లేదని చాలామంది బుద్ధి లేని వ్యక్తులు, భయము లేని వ్యక్తులు, దేవునికి దానం ఇవ్వటం ఇష్టము లేని వ్యక్తులు, దేవుని సొమ్మును కూడా దొంగిలించడానికి అలవాటు పడ్డ దొంగలు ఇలా అంటూ ఉంటారు, కొత్త నిబంధన ప్రకారం ఇవ్వక్కర్లేదని. దేవుడు కొత్త నిబంధన ప్రకారం దశమ భాగం ఇవ్వక్కర్లేదని ఎక్కడ చెప్పలేదు. అసలు ఆజ్ఞను దేవుడు కొట్టివేయలేదు. ఎన్నోసార్లు చెప్పాను నేను. ఖచ్చితంగా విధిగా బాధ్యతగా ప్రతి ఒక్కరు తమ సంపాదనలో, తమ రాబడిలో, ఆదాయంలో 10వ భాగం దేవునికి తీసివ్వాలి. నేనైతే 10వ భాగం కాదు, బయటికి చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్పట్లేదు. అనేక రెట్లు తిరిగి దేవుని కొరకు వాడుతున్నాను. అయితే దేవుని సేవలో వాడవలసిన ఉపకరణాలలో మద్యం పోసి తన కొరకు తాను వాడుకున్నాడు బెల్షస్సరు. వాడు నాశనం అయిపోయాడు, దేవుడు శపించాడు. చూడండి, దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్షరసము పోసి తాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు, వీడు అప్పటికే వేరే గిన్నెల్లో చాలా ఏళ్ళుగా మద్యం తాగుతున్నాడు. దేవుడు వాడిని కనికరించి వదిలేశాడు. ఉన్న గిన్నెలు చాలవా? ఇప్పటిదాకా తాగింది చాలదా? గిన్నెలు లేనట్టు మళ్ళీ దేవుని సేవలో వాడే గిన్నెలు కూడా తీసుకొచ్చి అవి కూడా అపవిత్రమైన పనులకు వాడాలో చెప్పండి. ఆస్తులు కొనుక్కోవడం తప్పు కాదు, బండ్లు కొనుక్కోండి, కార్లు కొనుక్కోండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది మీ పిల్లలకు కూడా ఆస్తులు ఇవ్వండి. దేవుడు కూడా మిమ్మల్ని తప్పు పట్టడు. కానీ మీ డబ్బుతో మీరేమేం చేసుకోండి. మీ రాబడిలో, మీ సంపాదనలో, మీ కష్టార్జితములో ఇది దేవునిది అనబడ్డ ప్రత్యేకించబడ్డ డబ్బు ఉంటుంది. అది దేవునికి ఇవ్వాలి ఖచ్చితంగా. దానితో కనుక మీరు పండగలు చేసుకున్నా, ఆస్తులు పెంచుకున్నా మీకు మూడుతుంది ఖచ్చితంగా. అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొందరు అంటుంటారు పాస్టర్లు బాగా భయపెడుతున్నారని. నేను చెప్పినా చెప్పకపోయినా, మీరు ఒప్పుకోకపోయినా ఇది వాక్యం, సొంత అభిప్రాయం కాదు కదా. సో ఏమైందట ఆ రోజు? నీ ప్రాణము, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నావో ఆయన నువ్వు ఘనపరచలేదు. నీ కొరకు వాడేసుకున్నావు దేవుని గిన్నెల్ని. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత రాసిన శాసనం మీదనగా మెనే ఎకేల్ ఉపార్సీన్. ఇక మీరు తర్వాత చదువుకోవచ్చు 25 నుంచి వరుసగా. ఆ వాక్య భావం ఏంటంటే, మీనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. ఎకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేన్ అనగా నీ రాజ్యముని యొద్ద నుండి విభాగింపబడి మాధీయులకును పారసీకులకును ఇయ్యబడును. మానవ హస్తపు వేళ్ల వంటి వేళ్ళు వచ్చి ఏం రాశాయట? మెనే టెకేల్ ఉపార్సీన్ అని రాశాయట. దాని అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనపడ్డావు కాబట్టి ఈరోజే నీ రాజ్యం నీ దగ్గర నుంచి పోతుంది. ఆ రాత్రి బెల్షస్సరు చనిపోయాడు. ఆ రాత్రి అతని రాజ్యం కూడా పోయింది. రాజ్యం పోయింది, ప్రాణం పోయింది. ఇప్పుడు ఆ గిన్నెలు మాత్రం ఉన్నాయి అక్కడ. రాజ్యం చేతిలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఉంది, ప్రాణం ఉంది, పండగ చేసుకుంటున్నారు. అంటే అంత మంచి పరిస్థితులు అన్నీ ఉన్నప్పుడు ఒళ్ళి బలిసి కాకపోతే ఏంటండి? వాడికి ఏం తక్కువని? వాడి దగ్గర గిన్నెలు లేవా? ఈ గిన్నెలు కూడా మళ్ళీ వాడేసుకోవాలా, దేవుని గిన్నెలు కూడా. ఈ వాక్యం ఏంటంటే, ఒకవేళ మీకు అనిపించింది అనుకోండి, నా డబ్బుతో నేను ఆల్రెడీ బట్టలు కొనుక్కుంటున్నా, బంగారం కొనుక్కుంటున్నా, ఆస్తులు కొనుక్కుంటున్నా, దేవునికి ఇవ్వాలనుకున్న డబ్బును కూడా మళ్ళీ నేనే కొనేసుకున్నాను కనుక మీలో ఎవరికైనా అనిపిస్తే వెంటనే దేవునికి క్షమాపణ చెప్పండి, క్షమాపణ అడగండి. క్షమాపణ అడిగి సరిపోద్దా? కాదు. ఏదైతే మీరు దొంగిలించారో, దేవునికి ప్రత్యేకించబడ్డ ధనాన్ని కావచ్చు, సమయాన్ని కావచ్చు, ఏదైనా ఇది దేవునిది అనుకున్నాక మీరు గనక దాన్ని మీ హృదయాన్ని కఠినపరుచుకుని కనుక మీరు వాడుకుని ఉండి ఉంటే
ఖచ్చితంగా దేవుడు మీరు ఊహించిన టైంలో ఆయన మిమ్మల్ని త్రాసులో తూచినప్పుడు మీరు తక్కువ కనిపిస్తే ఆయన లెక్క వేస్తాడండి, అందరినీ లెక్క అడుగుతాడు. ఇచ్చిన డబ్బుల గురించి, ఇచ్చిన ఆయుష్ గురించి, మనం మాట్లాడిన మాటల గురించి, తీసుకున్న నిర్ణయాల గురించి, చేసిన పనుల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. ఎప్పుడు అడుగుతాడంటే ఏమో తెలియదు. మనం ఊహించిన టైంలో అంతా బాగానే ఉంది కదా, నాకేం ప్రాబ్లం లేదు, ఆల్ ఈజ్ వెల్ అని మనం అనుకుంటూ ఉండగా, మనం ఊహించిన టైంలో దేవుడు మన జీవితాన్ని ఆయన తూచినప్పుడు ఆయన దగ్గర కాటా ఉంటుందట. ఒకవైపు దేవుని వాక్యం, మరొక వైపు మన జీవితాన్ని దేవుడు తూకం వేసినప్పుడు ఆయన వాక్యంతో మన బ్రతుకు సరితూగకపోతే, అర్థమవుతుందా? బెల్షస్సరు, నెబుకద్నెజరు లాంటి మహా గొప్ప రాజులనే దేవుడు విడిచిపెట్టలే. ఒకడికి గడ్డి మేపాడు, ఆడు మారేదాకా. ఆడు కొడుకునైతే ఇక గడ్డి మేపటాలు లాంటివి లేవు, డైరెక్ట్గా కానీ చంపేశాడు దేవుడు. చూడండి ఆఖరి వచనాలు, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 30వ వచనం. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరంలో గలవాడై సింహాసనము ఎక్కెను. చూసారా? ఆ రాత్రే. ఏ రాత్రి? ఆ రోజు ఉదయం వీడు తాగాడు, రాత్రి చచ్చాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవించడం తప్పు కాదు, కానీ దేవుణ్ణే మర్చిపోయి అనుభవించటం. ఇచ్చిందే దేవుడు, ఆయన్నే మర్చిపోతామా? దేవుడే హెచ్చించాడు, ఆయనకి లాస్ట్ ప్లేసా? ఆయన దగ్గర పొదుప, ఆయన దగ్గర చూద్దాములే అని వాయిదా వేయటం, ఆయన విషయంలో కఠినపరుచుకోవటమా? చాలామంది దేవునికి ఇవ్వాల్సిన విలువను దేవునికి ఇవ్వరు. నా తెలివితో, నా కష్టంతో, ఇది నా శ్రమ అండి, నా రక్తం అండి, నేను కష్టపడి సంపాదించానండి, నేను దేవునికి ఎందుకు ఇవ్వాలండి, అసలు దేవుడు ఇచ్చాడని ఎందుకంటారండి, నేను ఎవరు అని మొండికేసి కూర్చుంటారు, హృదయాన్ని కఠినపరుచుకుంటారు. అప్పుడేమవుతుంది? నువ్వు సంపాదించావు, కానీ అనుభవించాలంటే మళ్ళీ దేవుని సెలవు కావాలి. బాగా సంపాదించిన ఎంతోమందికి కడుపు నిండా తినే ధన్యత లేదు, తెలుసా విషయం మీకు? వాళ్ళకంటే ఇంకా కూలి పనులకి వెళ్ళే పేదవాళ్ళు ఉంటారు కదా, కడుపు నిండా తిని అరిగించుకోగలిగిన ఆరోగ్యం కలిగిన వాళ్ళు, వాళ్ళు నయం కదా. ఏ తిన్నా చేస్తామని డాక్టర్ అన్నప్పుడు ఇక బతికి సాధించేది ఏమని చెప్పండి? ఏడుస్తూ ఉంటారు, ఇది తినకూడదు అంట, అది తాగకూడదు అంట. తింటే చేస్తారు, తినకపోయినా చేస్తారు. ఇక అప్పుడు బ్రతుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఇంకా సో పొందుకోవటం ఒకటి, పొందిన దాన్ని అనుభవించటం రెండవ ఆశీర్వాదం. దేవుడు అన్నీ ఇచ్చాడు, మీరు పొందుకున్నారు. ఇక వాటిని మీరు అనుభవించాలంటే మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు సుఖంగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా, కాపుదల కలిగి, ఏమండి నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో బతకాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. చాలామంది ఏం చేస్తారు? అన్నీ పొందుకున్నాక దేవుని వదిలేస్తారు. పొందుకున్నారు కానీ దాన్ని అనుభవించకుండానే పోతారు ఆఖరికి. సో వాక్యం ముగించే ముందు మళ్ళొకసారి అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. 18వ వచనం మనం చదువుకున్నాం కదా, 5:18. మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నెబుకద్నెజరుకు ఇచ్చాను. దేవుడు ఇచ్చాను, ఆయనే ఇవ్వగలడు. ఇచ్చేవాడు ఆయనే, తీసేసేవాడు ఆయనే. ఇచ్చిన దేవుడే వాటిని అనుభవించే ఆరోగ్యం, ఆయుష్, కాపుదల ఇస్తాడు. సో దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవుని డబ్బును దేవునికి ఇవ్వండి. మీ శరీరాలతో దేవుని సేవలో కష్టపడండి. దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యం, ఆయుష్, మీ దేహాలు దేవుని సేవ కొరకు కనుక మీరు వాడకపోతే, ఏదైనా వాడకపోతే ఏమవుతుంది చెప్పండి? కొత్త బండి ఒకటి కొన్నారు, అది వాడకపోతే కొంతకాలం అది పాడైపోతుంది కదా. చాక్ అయినా, కటింగ్ ప్లేయర్ అయినా, స్క్రూ డ్రైవర్ అయినా, ఆఖరికి మీ శరీరాలు కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. జనరల్గా చచ్చిపోయాక మట్టిలో పాతేసాక కుళ్ళిపోవాలి కదా. బతికి ఉండగానే మీ శరీరంలోని అవయవాలు మిమ్మల్ని బాధ పెట్టడం ప్రారంభిస్తాయి. దేవుని శాపం ఉంటుంది వాటి మీద. అవి పనిచేయటం ఆపేస్తాయి, ఆగిపోతాయి, పనిచేయటం ఆగిపోతుంది. మీరు మందులు వేసి వాటిని రివైవ్ చేద్దాం, రెస్టోర్ చేద్దామని చెప్పి ఎన్ని మందులు వేసినా పాడైన అవయవాలు మళ్ళీ మునుపటిలాగా పనిచేయకపోగా ఈ వేసిన మందులు వెళ్ళి మంచుకున్న మిగతా అవయవాలను కూడా డ్యామేజ్ చేయడం ప్రారంభిస్తాయి. మెడిసిన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చూడండి. చేయాల్సింది చేయకుండా మందులు మింగితే ఏమొస్తుంది చెప్పండి? మందులు వేసుకోవద్దని నేను అనట్లా, కానీ మీరు ఎక్కడ తప్పు చేశారో అక్కడ సరి చేసుకోండి. దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి, హృదయాన్ని కఠినపరుచుకొని
ఏం కాదు ఏం కాదు అని చెప్పి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను జుర్రుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిరిగి దేవునికి ఇవ్వడానికి మాత్రం మనసు రాకపోతే కనుక ఇచ్చిన దేవుడే మొత్తం తీసేస్తాడు. అప్పుడు పొందుకున్నారనేది ఉంటుంది, కానీ మీరు అనుభవించకుండా పోతారు. ఇది వాక్యం, ఇది శాపం కాదు, భయపెట్టడం కాదు. వినుటకు చెవులు గలవారు వినుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెమ్మది లేకుండా విస్తారమైన